రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. 300 మంది అమరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. హామీ ఇచ్చినట్లుగా అమరుల కుటుంబాలకు పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 250 గజాల స్థలం ఇవ్వనుంది. ప్రమాణ స్వీకారం తర్వాత హామీని నెరవేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్, ఎంతమంది అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది? ఎస్ అపర్ణ, ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రాత్రి అవుతున్న కొద్దీ అంటే సాయంత్రం అవుతున్న కొద్దీ కూడా ఇక్కడ చాలా వరకు తొందరగా పనులు కంప్లీట్ చేస్తున్నారు. ఇందాకనే సిఎస్ శాంతికుమార్ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకార పనులను కూడా విజిట్ చేయడం ఏ రకంగా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు అందరితో మాట్లాడి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సందర్భంగా అమర వీరుల కుటుంబాలకు పెద్దపీట వేశారు. 150 కుటుంబాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి డయాస్ కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు అందరూ కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఎల్బీ స్టేడియం కు సంబంధించి 3 ఏదైతే ప్రధాన డయాస్ లను ఏర్పాటు చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ముఖ్య నేతలు ఒక డయాస్ పైన, ఎమ్మెల్యేలు మరొక డయాస్ పైన, అదేవిధంగా తెలంగాణ కవులు కానీ, కళాకారులు కానీ, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి డయాస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం పోలీసు ఇప్పుడు లైవ్ లో పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా పోలీసులకు ఇవ్వడం జరుగుతున్నది. సో సిఎస్ తో పాటు డీజీపీ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1,00,000 మంది ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని చెప్పి ఒక అంచనా కూడా వేస్తుండడం జరుగుతున్నది. మొత్తం కూడా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు అంటే రేపు మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ముఖ్యంగా కవులకు సంబంధించి కళాకారులు, అదేవిధంగా ఒగ్గుడాలు విన్యాసాలు, దాదాపు అన్ని రకాల బోనాలు, ఇటువంటి 500 మంది కళాకారులు కూడా రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిన విధంగా కళాకారుల కుటుంబాలకు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడం, ఇట్లాంటి అంశాలపైన మెయిన్ గా ఫోకస్ పెట్టినట్టు కూడా అర్థమవుతుంది. వారందరికీ కూడా పెద్దపీట వేస్తూ ప్రత్యేకమైనటువంటి డయాస్ లో వారందరూ అయితే కూర్చోబెడుతున్నారు. ఏదైతే తెలంగాణ కళలు ఉన్నాయి అంటే ఈ ప్రమాణ స్వీకారంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్, అదేవిధంగా అమరుల కుటుంబాల కోసం ఒక ప్రత్యేక గ్యాలరీ, వీటన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఒకసారి మనము చూడొచ్చు విజువల్లో. పోలీసులు కూడా ప్రత్యేక విఐపీలకు వచ్చే ఎంట్రన్స్ కానీ, అదేవిధంగా సాధారణ కార్యకర్తలు వచ్చే ఎంట్రన్స్ కానీ, వీటన్నిటిపైన కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. పార్కింగ్ కు సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో ఆంక్షలు ఏ రకంగా ఉండాలి, ప్రమాణ స్వీకారం ఎందుకంటే ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతున్నారు కనుక సో ప్రమాణ స్వీకారానికి సంబంధించి పార్కింగ్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా వచ్చేటువంటి వారు మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్లేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాము నిరంతరం కూడా పర్యవేక్షణ జరుగుతున్నది. ఇందాకనే డాగ్ స్క్వాడ్ కానీ, బాంబ్ స్క్వాడ్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో డయాస్ మొత్తం ఏదైతే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు వారు అండర్ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరు లోపలికి వచ్చే వారిని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నది. సో ఇంకా రాత్రి అవుతున్న కొద్దీ కూడా పనులు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. రేపు తెల్లవారుజాము వరకు కూడా పనులు కొనసాగే అవకాశం ఉన్నట్టు అర్థమవుతున్నది. ప్రత్యేకమైనటువంటి డయాసులు అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి ఒక డయాస్ పైన, అదేవిధంగా చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి అందరికీ కూడా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా ఆహ్వానాన్ని పంపారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రమాణ స్వీకారానికి రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపిన నేపథ్యంలో దాదాపు 1,00,000 మంది వరకు నాయకులు కానీ, కార్యకర్తలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉండడంతో భారీగానైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రూఫ్ సంబంధించిన టెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడే కాకుండా ఎల్బీ స్టేడియం కాకుండా బయట కూడా చాలా వరకు ఇతర మాధ్యమాలు, సోషల్ మీడియాలలో వీక్షించే విధంగా మొత్తం కూడా దాదాపు 12 కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో మినిట్ టు మినిట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రమాణ స్వీకారాన్ని
చూసే విధంగా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ తెలంగాణ ఎవరైతే అమరుల కుటుంబాలు ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రధానంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి పాసులు కూడా వారికి జారీ చేయడం జరిగింది. సో ఈరోజు చూసాం మనం రేవంత్ రెడ్డి ఒక నిరుద్యోగికి సంబంధించి కూడా ఈరోజు ఉద్యోగము ఇస్తా అని కూడా చెప్పడం. సో ఇట్లాంటి అంశాలపైన కూడా చాలా వరకు చర్చ అనేది జరుగుతున్నది. సో ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి తొలి ఫైలు దేని మీద సంతకం పెడతాడు, అమరుల కుటుంబాలకు సంబంధించి ఉద్యోగం హామీ ఇచ్చాడు కనుక దానిపైన పెట్టబోతున్నారనే చర్చ కూడా ఇక్కడ కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వచ్చేటువంటి విఐపీలు కానీ, ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు, మాజీ సీఎంలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి రావడం ఉండడంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్య అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా శానిటైజేషన్ కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లీన్ చేయడంతో పాటు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో విడతల వారీగా కూడా పోలీసులు ఇక్కడ సిబ్బందిని అలర్ట్ చేయడం జరుగుతున్నది. రేపు ఉదయం నుంచి కూడా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ అనేది ఆంక్షలు కూడా అమలు కానున్నాయి. ముఖ్యంగా పార్కింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎవరైతే విఐపికి సంబంధించిన కార్ పార్కింగ్, అదేవిధంగా సాధారణ కార్యకర్తలు, పబ్లిక్ వచ్చే వారికి ఒకచోట కార్ పార్కింగ్, ఇట్లాంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. సో మనం చూస్తున్నటువంటి ఇది ఇప్పుడు ఉన్నటువంటిదే ప్రధాన వేదిక. దీన్ని 3 వేదికలుగా డివైడ్ చేస్తారు. మధ్యలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి ముఖ్య నేతలు కూర్చుంటారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కు సంబంధించి ఎమ్మెల్యేలు, రైట్ సైడ్ కు సంబంధించి అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు 300 మంది ఆ వేదికను పంచుకొనున్నారు. సో మొత్తం మీద తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ఇటు కవులు, కళాకారుల కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి ఫోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో కెమెరాలకు సంబంధించి కూడా, లైవ్ టెలికాస్ట్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది. సో రాత్రి మిడ్ నైట్ వరకు కూడా 3 వేదికలు పూర్తి చేయాలని చెప్పి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే పనులు ముఖ్యంగా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఆ తర్వాత బయటకు సంబంధించినటువంటి వచ్చేటువంటి వారందరికీ కూడా వాటర్ కానీ ఇట్లాంటి హెల్త్ కు సంబంధించి కొన్ని క్యాంప్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక అట్టహాసంగానైతే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రాత్రి అవుతున్న కొద్ది, సాయంత్రం అవుతున్న కొద్ది అయితే పనులలో వేగం పెంచారు. సో మిడ్ నైట్ వరకు కూడా ఏదైతే మెయిన్ ప్రధాన వేదికలు ఉన్నాయో ఈ వేదికలన్నీ తయారు చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఇంతసేపు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంత వెల్డింగ్ పనులు ఇట్లాంటివి చేశారు. ఇప్పుడు వేదికలను సిద్ధం చేస్తున్నారు. 3 డయాస్లకు సంబంధించి విఐపీలకు గ్యాలరీ కానీ, ఇతర కళాకారులకు కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కానీ వీరందరూ కూర్చునే విధంగా ఇప్పుడు వేదికను సిద్ధం చేసే పని అయితే స్టార్ట్ అయింది. సో మిడ్ నైట్ వర్క్ అంతా కూడా ఈ వర్క్ కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్టు పోలీసులు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అన్ని రకాల సిబ్బందులు ఇటు జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, సో పోలీస్ కానీ, ఎలక్ట్రిక్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉండి చాలా ఫాస్ట్ గానైతే ఏర్పాట్లను చేస్తున్నారు. సో ప్రధాన వేదికలకు సంబంధించి కూడా ఎవరెవరు డయాస్ మీదకి రావాలి, ఎవరెవరు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విఐపి గ్యాలరీలో కూర్చోవాలి, సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనున్నారు. సో మొత్తం మీద మిడ్ నైట్ వరకు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వేదికలు తయారవుతాయి. సో కళాకారులకు కానీ, అదేవిధంగా ఉద్యమకారులకు అయితే పెద్దపీట వేస్తున్నారు. సో ఎవరైతే అమరులు అన్నారో అమరవీరులకు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే 150 మంది కుటుంబాలకి ఆహ్వానం పలికారు. వారందరితో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. తెలంగాణ ఏదైతే అమరులు తెలంగాణ కోసం పోరాడి అసూలు బారారో వారందరికీ కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చే విధంగా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సో
దానిపైన కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతున్నది. సో మొత్తం మీద ఒక అట్టహాసంగా అంగరంగ వైభవంగానైతే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఏఐసిసి ముఖ్య నేతలు ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ వీరందరూ కూడా రావడంతో సో భారీగానైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొనున్నారు. సో రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా మొత్తం పనులు పూర్తయ్యేలా ఇక్కడ అధికారులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇటు సిఎస్ కానీ, డీజీపీ కానీ అందరూ కూడా ఏర్పాట్లను అయితే మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అపర్ణ, థ్యాంక్ యూ విజయ్.